వాక్య పఠనాన్ని మనం తెలియజేస్తున్నాం. తెలియజేసుకునే ముందు దేవుడి వాక్యం దేవుడితో మాట్లాడవచ్చు. దేవుడితో మాట్లాడే అప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. ఎస్ఐ మీకు వందనాలు, ఎస్ఐ మీకు వందనాలు. ఇప్పుడు ఎవరైతే ప్రాణాలు చేస్తున్నారో వారి చుట్టూ మీరే కంచి వేయండి. ఇప్పుడు ఈ వాక్య పఠనాల్లో మీరే తోడుగా నీడగా ఉండండి. ఎస్ఐ ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారికి స్వస్థతని దయచేయండి. ఎస్ఐ ఇప్పుడు మేము నీ వాక్య పఠనాన్ని మేము తెలియజేసుకున్నగా మీరే తోడుగా ఉండండి. ఎస్ఐ నా స్వరాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చూడండి. ఎస్ఐ ఆమేన్. ఒక దేశంలో బబులోను దేశం అని ఉండేది. నెబుకద్నెజరు, ఆ రాజు పేరు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు ఒక ఖాళీ మైదానం అంటే గ్రౌండ్, ఖాళీగా ఉంటుంది చూడండి, ఆడుకుంటారు. అక్కడ పెద్ద పెద్ద బంగారపు ప్రతిమని నిలబెట్టించాడు. నిలబెట్టినప్పుడు అక్కడే కొన్ని వాయిద్యాలు మోగినప్పుడు అప్పటికి అక్కడ రావాలి అని చెప్పారు. వీణ, బాక్క, పిల్లన గ్రోవి అవి ఆ వాయిద్యాలు విన్నప్పుడు వెంటనే ఎక్కడున్నా ప్రార్థన ఎక్కడున్నా ఏ పనిలో వచ్చి నమస్కరించాలి. ఇలా కాదు ఇలాగ అందరూ కింద పడుకొని మోకరించాలండి. ఆ బంగారు చెవులుండి వినలేవు, చేతులుండి సహాయం చేయలేవు, కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, కాళ్ళుండి నడవలేవు. ఎంత పెద్ద ఉన్నా కానీ అది మాట్లాడదు. ఒక ప్రతిమ, ఒక బొమ్మను తీసుకొచ్చి హే బొమ్మ నువ్వు బాగున్నావు అంటే అది మాట్లాడుతుందా? హే బొమ్మ నీ డ్రెస్ బాగుంది ఇమ్మంటే ఇస్తుందా? అది ఒక బొమ్మ. ఈ వాయిద్యాలు వినబడినప్పుడు ఎక్కడో అక్కడ ఏ పనులు ఉన్నా కానీ ముగించుకొని వచ్చి నమస్కరించాలి. అందరూ నమస్కరిస్తున్నారు. అక్కడ ముగ్గురు అన్నారు. ముగ్గురు పేరు షద్రకు, మేషకు, అబేద్నెగోలు. వాళ్ళ ముగ్గురు దేవుడికే ప్రార్థన చేశారండి. అందరూ ప్రార్థించేస్తుంటే కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు కదా, మంచిగా ఉన్న వాళ్ళు పాడు చెడ్డవాళ్ళు వస్తారు. వాళ్ళంటి వాళ్ళు కొంతమంది చూసారండి. వాళ్ళు చూసి వాళ్ళ ముగ్గురు అక్కడికి రాకుండా మన యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రార్థిస్తున్నారని తెలిసిన వెంటనే వెళ్ళి నెబుకద్నెజరుకి చెప్పారండి. నెబుకద్నెజరు 7 అంతస్తుల అగ్నిగుండం, ఆ అగ్నిగుండం ముగ్గురు పెద్ద బండగా ఉంటారు చూడండి, వాళ్ళే కాలిపోయారు. వేసినప్పుడు ముగ్గురే వేశారు. ఇంకొక ఎక్స్ట్రా ఉన్నది. ఎవరండి? దేవుడి దేవదూత. దేవుడు ఎన్నో తన వెంట్రుకు కూడా కాలేదు, బట్ల తీసి కూడా వేయలేదు, బట్టలు వేసేస్తారండి. కాలిన కంపు కూడా రాలేదు. దేవుడి దేవదూత వాళ్ళ చుట్టూ ఉన్నది. అప్పుడు బండగా ఉన్న వాళ్ళు వేసారు, వాళ్ళే చనిపోయారు. దూరం నుండి వేసిన వాళ్ళే చనిపోయారండి. వేసిన వాళ్ళు అసలు కారలేదు, తల ఎంట్రుక కూడా దేవుడే కాపాడాడు. అప్పుడు రాజు గారికి నెబుకద్నెజరుకి తెలిసింది. ఈ వార్త తెలిసినట్టే వెంటనే వెళ్ళి వాళ్ళ ముగ్గురిని తీసినప్పుడు కూడా ముగ్గురే ఉన్నారు. ఎంత చూసినా కానీ నలుగురు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. నాలుగోది దేవుడి దేవదూత అండి. అప్పుడు తీసిన రాజు బయటకు తీసుకెళ్ళాడు చూడండి. కాలిన కంపు కూడా రాలేదు. రాజ్యంలోకి తీసుకెళ్ళి ఎంత అడిగా, నీ దేవుడు ఇంత గొప్పవాడా, నీ దేవుడు ఇంత గొప్పవాడా అన్నారు. అవును,
చెవులుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, చేతులుండి సహాయం చేయలేవు, కాలుండి నడవలేవు అని చెప్పారు. మళ్ళీ బబులోను రాజు వేరేది మార్చాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రార్థించకపోతే వాళ్ళ ఇంటిని పెంట కుప్పలా చేసి యెహోవా తండ్రిని పూజించకపోతే వాళ్ళ ఇంటిని చెత్త కుప్పలాగా చేసి పెంటలాగా చేసి వాళ్ళందరినీ చంపేస్తానన్నారు. అప్పుడు శబ్దకు మేషకు అబేద్నెగోల వల్ల ముగ్గురు వల్ల దేశమంతా మారిందండి. అలాగే మనం కూడా ప్రార్థించాలి. నేను చంపిస్తా దేవుడిని మానే ఏలు మొక్కు అంటే మీరు మొక్కుతారా? మొక్కకూడదు. మీరు మీ ప్రాణాలు పోయినా కానీ దేవుడి అందే భయభక్తులు కావడం. మీ ప్రాణాలు పోనివ్వండి, ఎక్కడికి వెళ్తారు మీరు? పరలోక రాజ్యంలో. చిన్న పిల్లలదే పరలోక రాజ్యం అన్నారండి. మీరు అక్కడికి వెళ్ళలేరా? మీరు అక్కడికి వెళ్ళాలి. మంచి పనులు చేసి ఒకే ఒక్కసారి మారిపోయారనుకో, ఎక్కడికి చంపే నేను అక్కడికి వెళ్తాను, నేను పరలోక దేశంలో దేవుడి దగ్గరికి వెళ్తాను, దేవుడితో నేను ఎంచక్కా ఉంటాను, ఆడుకుంటాను అని ఎట్లా చంపేస్తారు. మీరు అక్కడికి వెళ్తారు, దేవుడి దగ్గరికి వెళ్ళి సాఫీగా ఆడుకుంటారు. అలాగే మనం భయభక్తులు కలిగి శద్రకు మేషకు అబేద్నెగోల వల్లే మనం భయభక్తులు కలిగి ఉండాలండి. ఆమేన్.